గతం నుంచి చూస్తున్నాం ఎన్నో గొడవలు ఉన్నాయన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బన్నీ ఆఫ్టర్ పుష్ప ఇలా మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు సర్దుమణిగినట్టునేనా? ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ అక్కడక్కడ బన్నీని పోక్ చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, కొంచెం క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ బన్నీని టార్గెట్ చేశారని కొంతమంది రాశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బేసిక్గా వర్సెస్ ఉంది అని అన్నావు కదా, ఇప్పటి వరకు ఎప్పుడైనా వీళ్ళకి అంటే నాకు పడదు, వీళ్ళలో అది వీళ్ళు ఇదని ఎప్పుడైనా చిరంజీవి గారినైనా, రామ్ చరణ్ అయినా, పవన్ కళ్యాణ్ గారినైనా, ఈవెన్ నిహారికనైనా, లేకపోతే వరుణ్ తేజ్ అయినా బన్నీ పోక్ చేసిన అంశం ఎక్కడైనా చూసావా? ఎక్కడా లేదు. అడవులను ఒకప్పుడెప్పుడు హీరోలు కాపాడుతారు, తర్వాత ఈ మధ్య హీరోలు నరికేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని ఈయనను ఉద్దేశించి అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు, అఫ్ కోర్స్. బట్ ఒక అంశం అట్నుంచి వచ్చింది, మనోడు కాదు పగోడు అని ఇంకొక ఆయన అంటున్నాడు. బట్ ఈయన ఎప్పుడు ఎవరిని ఏమనలా, మీకు అర్థమైందా? తర్వాత కూడా ఎదిగినా ఒదిగి ఉండాలి, ఒదిగినా ఎదిగి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఇటు వేశారు. బట్ ఈయన ఎప్పుడు అలా మాట్లాడలే. ఈయన మైండ్లో ఒకటి ఉంది, ఏంటది? అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి మా సినిమా కుటుంబం, మా కుటుంబంలో ఒక ఆయన్ని మొత్తం రాష్ట్రం అంతా అభిమానిస్తుంది. ఆయన డ్యాన్స్ని ఇష్టపడుతుంది, ఆయన యాక్టింగ్ ఇష్టపడి, ఆయన చూసి ఈయన కూడా అలాగే ఎదగాలనుకున్నాడు, ఎదిగాడు. తనంటే ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాడు. ఎప్పుడూ చెబుతాడు, ఇప్పుడు చెప్పాడు, ప్రతిసారి చెప్తాడు, ఇప్పుడు చెప్పాడు, గతంలో కూడా చాలా సందర్భాల్లోనూ చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు. ఇలా కొత్తదనం ఏముంది? కొత్తదనం అంటే లైక్ ఓకే, చిరంజీవి గారి గురించి మాట్లాడే సందర్భాలు వచ్చినా కొన్నిసార్లు ప్రతిసారి మాట్లాడతాడు, ఎన్నిసార్లు సందర్భం వచ్చినా మాట్లాడతాడు. దీంట్లో కొత్తదనం ఏముంది? అంటే కొత్తదనం అని కాదు, మామూలుగా అల్లు అర్జున్ గారు మాట్లాడలేదని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని. ఏం మాట్లాడలేదని? చిరంజీవి గారి గురించి మాట్లాడలేదని ఎప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదే? చిరంజీవి గారి గురించి ఎప్పుడూ మాట్లాడతాడు, ఏం మాట్లాడలేదని డిసప్పాయింట్ అయ్యారు? మరి ఫ్యాన్స్ అందరూ గోల్ ఏంటి మరి? ఎందుకు చెప్పట్లేదు మెగా ఫ్యామిలీ అని? మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేనని చెప్పలేదని ఎందుకు చెప్పాలి? మెగా ఫ్యామిలీ అయితే ఆయన వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళ తాత పెద్ద ఒక కళాఖండం. అంటే ఈయన వల్లే వచ్చాని ఎందుకు చెప్పాలి? ఆయన ఈయన వల్లే వచ్చాడని వీళ్ళకి ఎలా తెలుసు? ఎందుకు చెప్పాలి? బేసిక్గా అడుగుతున్నా, ఎందుకు చెప్పాలి? వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్, కావాలంటే ఎన్ని సినిమాలు ఆయన పెట్టి 100 సినిమాలు. గతంలో బన్నీ గారు అలాగే కదా చెప్పుకొని వచ్చారు. చెప్పాడు, అయితే ఏంటి? అప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు. కానీ వీళ్ళ వల్లే అని చెప్పమంటున్నారు, చూసావా? సపోర్ట్ చేయడం వేరు, వీళ్ళ వల్లే అనడం వేరు.